ట్విట్టర్ అమ్మేస్తానంటే కొనేస్తానంటూ ఒక ట్రాపింగ్ క్వశ్చన్ వేశాడు ఎలన్ మాస్క్. అప్పుడు కొను 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 అని చెప్పేసి అనేక మంది అన్నారు. అమ్మాలి కదా వాళ్ళు, అమ్ముతానంటే కొంటానన్నాడు. మీకు చేతనైతే ఇంత అవుతుంది చెప్పండి అని చెప్పేసి ఆ సంస్థకు సంబంధించినటువంటి స్థాపకులు అడగటం, నేను రెడీ అని చెప్పేసి బార్గెయిన్ చేయడం, ఫైనల్గా ట్విట్టర్ కొనేయడం జరిగిపోయింది. దాని పేరు ఎక్స్గా మారిపోయింది. లెఫ్టిస్ట్ ఐడియాలజిస్టులు దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ అదొక పెద్ద అస్త్రం. అట్లాంటిది బ్లాక్ అయ్యేటప్పటికి ఇక ట్విట్టర్కి ఆల్టర్నేటివ్గా కొత్త వ్యవస్థ రావాలన్నటువంటి ప్రయత్నం జరిగింది. అదే సందర్భంలో ట్విట్టర్ ఆర్థికంగా నష్టపోవడం కోసం అని చెప్పేసి అందులోకి యాడ్లు ఇచ్చే వాళ్ళందరూ ఆపేయడం, అంతర్జాతీయంగా ఉన్నటువంటి వివిధ సంస్థలన్నీ కూడా ఆపేయడం జరిగిపోయింది. దాంతో ఇక ట్విట్టర్ పని అయిపోయింది, ఎక్స్గా పేరు మార్చుకుంది కానీ అయిపోయింది అనుకుంటే, ఈలోపు ఆ ఎక్స్నే అడ్డుపెట్టి ఎలన్ మాస్క్ కాస్త ట్రంప్కి తోడు నిలబడి మొన్న అమెరికా ఎన్నికల్లో విజయంలో కీలక పాత్ర పోషించాడు. దాంతో ఇప్పుడు ఎలన్ మాస్క్ని ప్రసన్నం చేసుకోవడానికి, ట్రంప్ని ప్రసన్నం చేసుకోవడానికి ఎలన్ మాస్క్ అన్నటువంటి కోణంలో ఎలన్ మాస్క్కి సంబంధించిన ఎక్స్లో కుప్పల తెప్పలు అడ్వర్టైజ్మెంట్లు కురిపిస్తున్నారు. ఎవరైతే అంతకుముందు బ్యాన్ పెట్టినటువంటి అమెజాన్ లాంటి వాళ్ళ దగ్గర నుంచి ఇతరత్ర వ్యాపార సంస్థలన్నీ కూడా ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్లు కుమ్మేయడం ప్రారంభించినాయి. ట్విట్టర్ అలియాస్ ఎక్స్ ఇప్పుడు క్రమంగా మళ్ళీ అడ్వర్టైజ్మెంట్లతో నిండిపోతుంది. యాపిల్ లాంటి వాళ్ళు కూడా 2023 నుంచి ఆపేసినటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు చర్చలు జరిపి యాడ్లు ఇవ్వడానికి సిద్ధపడిపోతున్నారు.